గవర్నమెంట్లోనే రిజర్వేషన్ మాట్లాడేది, మనము హయ్యర్ స్టడీస్కి రిజర్వేషన్ గురించి మాట్లాడేది. ఇప్పుడు మన కార్పొరేట్ సెక్టర్లో కూడా ఒక ఇంటర్వ్యూ పోయినప్పుడు చైల్డ్ని ఓన్లీ సర్టిఫికెట్స్ చూడట్లేదు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, ఏ అవసరం వస్తుందో అంటే ఈ అబ్బాయిని అమ్మాయిని అంటే ఎంప్లాయ్ చేసుకోవాలంటే వాట్ ఆర్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా చూస్తుంది. ఇఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ దే హ్యావ్ స్పోర్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి దే కెన్ టేక్ విన్ ఆర్ లూజ్, ఏదైనా తీసుకునే స్పోర్ట్ అంటే విన్నింగ్ అండ్ లూజింగ్ ఈ సమానంగా తీసుకోవడం, ఏ ఎమోషన్ అయినా ఈక్వల్గా తీసుకోవడం, ఓటమి గెలుపుని తీసుకోవడమే నేర్పించేదే స్పోర్ట్స్. ఎన్సీసీ స్పెషలైజ్ సబ్జెక్ట్స్ వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయితే, ఎన్ఎస్ఎస్లో సొసైటీ కాంట్రిబ్యూషన్, కమింగ్ అవుట్, రీచింగ్ టు ఇట్స్ నాట్ మీ బట్ వి అనే కాన్సెప్ట్. సో ఇది ఏది ఉన్నా కానీ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్స్ ఆర్ లుకింగ్ ఇన్ టు చిల్డ్రన్ హూ హ్యావ్ అదర్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. ఎంత మెరిటోరియస్ ఉండని, ఏది లేకుండా అదర్ యాక్టివిటీస్లో లేకుండా జమ్ ఉన్నా కానీ somehow ఓవరాల్ చూసి ఈ మధ్య దిస్ ఈజ్ ద పాజిటివ్ సైన్ వేర్ కార్పొరేట్స్ ఆర్ లుకింగ్ ఇన్ టు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ చైల్డ్. ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసే ముందు డెఫినెట్గా ఓవరాల్ పర్సనాలిటీ చూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో స్పోర్ట్స్లో రిజర్వేషన్ గురించి మన అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ఏం హయ్యర్ స్టడీస్లో ఏం రిజర్వేషన్ ఉందని. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ అందరూ చూస్తున్నారు ఎలా ఓవరాల్ డెవలప్మెంట్ ఉందా, లేకపోతే బుక్స్కే పరిమితమైనరా, ఎన్ని మనకు ఇప్పుడు ఎక్కడికి మనం సర్టిఫికెట్స్ క్యారీ చేయలేం కదా మేడం. ఏ సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే కదా. సో బాహ్య ప్రపంచం గురించి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి పిల్లలకి, అందుకోసము సో ఇట్ ఈస్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ అని చెప్తాను.